నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వచ్చే 20 ఏళ్లకు సరిపడేలా పట్టణాల్లో మౌలిక వసతులు, 52,000 కోట్ల అంచనాలతో అభివృద్ధి ప్రణాళికలు. పెట్టుబడుల గ్రౌండింగ్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. 2 నెలల్లోగా 54 ప్రాజెక్టులకు పునాది వేసేలా కార్యాచరణ. ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాలో దోపిడీ, 100 కోట్ల భారం పడొచ్చన్న విజిలెన్స్ నివేదికపై గప్చుప్. గుంటూరు జీజీహెచ్ రుణం తీర్చుకుంటున్న పూర్వ విద్యార్థులు. రాష్ట్రంలోనే అతిపెద్ద మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణం. అమరావతిలో శరవేగంగా పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణం. మార్చి 16 నాటికి ప్రతిష్టాపన జరిగేలా పనుల పరుగులు. నేడు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆటంకం. వారానికి 5 రోజుల పని డిమాండ్తో ఉద్యోగుల సమ్మె. భారత్ EU మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందానికి రంగం సిద్ధం. జౌళి, రత్నాభరణాలు వంటి ఎగుమతులపై టారిఫ్ ఎత్తేయాలన్న కేంద్రం. అమెరికా ఈశాన్య రాష్ట్రాలపై హిమ ఖడ్గం, 25 మంది మృతి. కరెంటు సరఫరా అస్తవ్యస్తం.